వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టార్గెట్ డిఎస్సి 2026లో భాగంగా ఈ వీడియోలో 8th క్లాస్ హిస్టరీ నుంచి బిట్స్ అయితే ప్రాక్టీస్ చేద్దాం. ఈ పీడిఎఫ్ అనేది 464 పేజీలతో కూడి ఉన్నది. సో పీడిఎఫ్లో మొత్తం 3000 బిట్స్ అయితే తయారు చేయడం జరిగింది. కనుక మీరెవరు వీడియోని స్కిప్ చేయొద్దు, అలాగే ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సందేహాలను కింద కామెంట్లో తెలియజేయండి. మీకు ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, లింక్ని కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మొదటి బిట్టు. చరిత్రకారులు తేదీలకి ఎంతో ప్రాధాన్యతనిచ్చిన కాలంలో ప్రధానంగా ఏ విషయాలు తేదీలపై వాదోపవాదాలు జరిగేవి? 8th క్లాస్ హిస్టరీ. ఓకే, చరిత్ర నుంచి తీసుకున్న బిట్స్. ప్రజలు ఆహారపు అలవాట్లు, మార్కెట్ల ఏర్పాట్లపై, పాలకులు సింహాసనాలను అధిష్ఠించిన తేదీలు, యుద్ధాల తేదీలపై, సర్వేలు, జనాభా లెక్కల తేదీలపై, అలాగే పత్రికల ప్రచురణ, పుస్తకాల ముద్రణ తేదీలపై. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ బి, పాలకుల సింహాసనాలను అధిష్ఠించిన తేదీలు, యుద్ధాల తేదీలపై. నెక్స్ట్, సాధారణ పరిభాషలో చరిత్రను కేవలం తేదీలతో అనుసంధానించడానికి ప్రధాన కారణంగా పాఠ్యాంశం ఏ భావనను సూచిస్తుంది? ఏ భావనను సూచిస్తుంది అన్నాడు. ఇక్కడ సరైనది గుర్తించండి. సో సరైన సమాధానం ఆప్షన్ బి అవుతుంది. చరిత్ర అంటే తేదీలు బట్టి పట్టడమే అనే సాధారణ అభిప్రాయం. ఆప్షన్ బి. నెక్స్ట్, చరిత్ర అంటే తేదీలు బట్టి పట్టడమే అనే అభిప్రాయం పాఠ్యం ఎందుకు ప్రశ్నిస్తుంది? పాఠ్యం ఎందుకు ప్రశ్నిస్తుంది? తేదీలకు చరిత్రలకు ఎలాంటి ప్రాధాన్యత లేదని, చరిత్ర కేవలం తేదీలను కాకుండా కొంతకాల వ్యవధిలో జరిగిన మార్పులను కూడా విస్తరిస్తుందని, చరిత్రలో యుద్ధాలు మాత్రమే ఉంటాయని, చరిత్రకారులు తేదీలు నమోదు చేయరని. సో ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ బి, చరిత్ర కేవలం తేదీలను కాకుండా కొంతకాల వ్యవధిలో జరిగిన మార్పులను కూడా విస్తరిస్తుందని. నెక్స్ట్, గతంలో పరిస్థితులు ఎలా ఉండేవి, ప్రస్తుతం అవి ఎలా మారాయి అనే విషయాన్ని తెలుసుకోవడం దేనిలో భాగంగా పాఠ్యం వివరిస్తుంది? దేనిలో భాగంగా పాఠ్యం వివరిస్తుంది? ఇక్కడ సరైన సమాధానం చరిత్ర అధ్యయనం. ఆప్షన్ బి సరైనది. గతాన్ని వర్తమానంతో పోల్చేటప్పుడు కాలాన్ని సూచించడానికి పాఠ్యాంశంలో ఉపయోగించిన పదజత ఏది అన్నాడు. పదజత: ప్రాచీన, ఆధునిక, ముందు, తరువాత, గతం, భవిష్యత్తు, ప్రారంభం, ముగింపు. సో ఇది క్వశ్చన్ వేరేలా కూడా ఫామ్ అవడం జరుగుతుంది. గతాన్ని వర్తమానంతో పోల్చేటప్పుడు కాలాన్ని సూచించడానికి ఉపయోగించే పదజత ఏది అని అడగవచ్చు. సో ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ బి, ముందు, తర్వాత. చూడండి, గతం, భవిష్యత్తు అవన్నీ సిమిలర్గానే ఉన్నాయి, కానీ ఇక్కడ సరైనది ఆప్షన్ బి. ఒక వ్యక్తి టీ దుకాణంలో టీ తాగడం చూసి ప్రజలు ఎప్పటి నుండి టీ లేదా కాఫీ తాగడం ప్రారంభించారు అని ఆలోచించడం ఏ విషయాన్ని సూచిస్తుంది? సో చాలా లెంతీ క్వశ్చన్. సో సరైన సమాధానం సాధారణ పరిస్థితులపై చారిత్రక ప్రశ్నలు ఉత్పన్నమవుతాయని. ఆప్షన్ ఏ సరైనది. నెక్స్ట్, రైల్వే కిటికీలో నుంచి ప్రయాణిస్తున్నప్పుడు పాఠ్యాంశంలో సూచించిన చారిత్రక ప్రశ్న ఏది? రైల్వే టికెట్ల ధర ఎలా నిర్ణయించారు? రైల్వేలు ఎప్పుడు నిర్మించారు? వాటికి ముందు ప్రజలు ఎలా ప్రయాణించేవారు? రైల్వేలు ఎవరు పనిచేశారు? రైల్వేలు ఎన్ని సంవత్సరాలుగా కొనసాగుతాయి? సరైన సమాధానం ఆప్షన్ బి, రైల్వేలు ఎప్పుడు నిర్మించారు, వాటికి ముందు ప్రజలు ఎలా ప్రయాణించేవారు. నెక్స్ట్, వార్తాపత్రికలు లేని కాలంలో ప్రజలు వార్తలను ఎలా తెలుసుకొని వారనే ప్రశ్న ఏ సందర్భంలో ఉత్పన్నమవుతుందని పాఠ్యాంశం చెబుతుంది? వార్తాపత్రికలు లేని కాలంలో ప్రజలు వార్తలను ఎలా తెలుసుకున్నారనే ప్రశ్న ఏ సందర్భంలో ఉత్పన్నమవుతుందని పాఠ్యం చెబుతుంది? పాఠ్యం అనే లేకుండానే కూడా మనం క్వశ్చన్ అనేది రావచ్చు. సో సరైన సమాధానం ఇక్కడ ఉదయాన్నే వార్తాపత్రిక చదువుతున్నప్పుడు. ఆప్షన్ ఏ సరైనది. నెక్స్ట్, సాధారణ పరిస్థితుల్లో మనం చరిత్రకు సంబంధించిన ప్రశ్నలు ఎందుకు అడగకపోవచ్చని పాఠ్యాంశం సూచిస్తుంది? అడగకపోవచ్చు అని చూపిస్తుంది అన్నాడు. సరైన సమాధానం ఆప్షన్ బి, ఉన్న పరిస్థితులను యథాతథంగా తీసుకుని అవి అప్పుడు ఇలాగే ఉన్నాయని భావిస్తాం. ఆప్షన్ బి సరైనది. మనలో చాలామంది అద్భుతాలు అని భావించే కొన్ని క్షణాలు ఉంటాయి అనే సందర్భం ప్రధానంగా దేనికి దారితీస్తుంది? సరైన సమాధానం చారిత్రక ప్రశ్నలు అడగడానికి, చారిత్రకమైన ప్రశ్నలు అడగడానికి. నెక్స్ట్, 1782లో జేమ్స్ రెనెల్ చిత్రించిన చిత్రంలో భారతీయులు ఎవరికి పురాతన భారతీయ గ్రంథాలను ఇస్తున్నట్లు చూపబడింది? ఎవరికి ఇస్తున్నట్టు చూపబడింది? సరైన సమాధానం గుర్తించాలి. సో సరైన గుర్తిస్తే కనుక ఇక్కడ బ్రిటిష్ వారికి. ఆప్షన్ బి. నెక్స్ట్, జేమ్స్ రెనెల్ రూపొందించిన చిత్రాన్ని పాఠ్యం ఏ సందర్భంలో ప్రస్తావిస్తుంది? జేమ్స్ రెనెల్. సరైనది సామ్రాజ్యవాద భావాలను ప్రతిబింబించే చిత్రంగా. ఆప్షన్ బి సరైనది. నెక్స్ట్, రాబర్ట్ క్లైవ్ అభిప్రాయం ప్రకారం ఆంగ్లేయులు భారతదేశాన్ని ఆక్రమించడానికి అత్యధిక ప్రదర్శించడానికి రెనెల్కు ఏ అవసరం భావించాడు? చూడండి, రాబర్ట్ క్లైవ్ అభిప్రాయం ప్రకారం ఆంగ్లేయులు
భారతదేశాన్ని ఆక్రమించడానికి అలాగే ఆధిక్యతను ప్రదర్శించడానికి రెనెల్కు ఏవి అవసరమని భావించాడు? సరైన సమాధానం ఆప్షన్ బి మ్యాపులు. సరైన సమాధానం. మొదటి పటము ముఖ చిత్రంలో భారతీయ సంస్కృతిని బ్రిటిష్ ఆధిపత్యానికి చిహ్నంగా ఎలా చూపించారని పాఠ్యం చెబుతుంది. ఇది పిక్ నుంచి తీసుకున్న బిట్, ఇది అనగా చిన్న ఫోటో. సో రాజు అతను బ్రిటిష్ అధికారికి చిహ్నాన్ని ఇస్తాడనమాట. సో దాన్ని ఎలా చూపించారు అనేది ఇక్కడ ప్రశ్న. సో ఇక్కడ సరైన సమాధానానికి వస్తే ఆప్షన్ బి. భారతీయులు తమ పురాతన గ్రంథాలను బ్రిటిష్ వారికి ఇచ్చినట్లు. పాత ప్రకటనలు చరిత్రకారులకు ప్రధానంగా ఏ విషయాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి? సో సరైన సమాధానం ఆప్షన్ బి. కొత్త వస్తువులకు మార్కెట్లు కొత్త అభిరుచులకు ఎలా ప్రాచుర్యం పొందాయో అని. 1922లో లిస్టర్ టీ ప్రకటన ద్వారా ఏ అంశాన్ని తెలియజేసినట్లు పాఠ్యాంశం చెబుతుంది? టీ గురించి. సో సరైన సమాధానం ప్రపంచవ్యాప్తంగా టీ యొక్క ఉందాతనం. ఇక్కడ చూడండి, ఆప్షన్ 1 టీ అనే ఉంది, ఆప్షన్ సి టీ అనే ఉంది, ఆప్షన్ డి టీ అనే ఉంది. సో కానీ ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ బి సరైన సమాధానం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని తయారు చేసిన బిట్స్, అది కూడా పిక్చర్స్ నుంచి కూడా క్వశ్చన్ పేపర్ తయారు చేయడం జరిగింది. కొన్ని చారిత్రక ప్రక్రియలు ప్రారంభమైన ఖచ్చితమైన తేదీని చెప్పడం ఎందుకు సాధ్యం కాకపోవచ్చు? 17 ఆప్షన్ బి. అవి ఒక్క రోజుల్లో కాకుండా కొంతకాల వ్యవధిలో చోటు చేసుకున్నందున. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో ప్రజలు టీ తాగడం ప్రారంభించిన విషయంలో పాఠ్యాంశం ఏ నిర్ధారణకు వస్తుంది? ఆప్షన్ సి. కొంతకాల వ్యవధిలో ఈ అభిరుచిని అలవాటు చేసుకున్నారు. నెక్స్ట్, కింది వాటిలో ఖచ్చితమైన ప్రారంభ తేదీని చెప్పడం కష్టమని పాఠ్యంలో పేర్కొన్న ప్రక్రియ ఏది? సరైన సమాధానం ఆప్షన్ బి. భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన ప్రారంభం. ఖచ్చితమైన తేదీని చెప్పలేము, ప్రారంభ తేదీని చెప్పడం కష్టం. ఓకే. నెక్స్ట్, భారతదేశ ఆర్థిక వ్యవస్థ సమాజంలో వచ్చిన మార్పుల విషయంలో పాఠ్యం ఏ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది? సరైనది ఆప్షన్ సి. మార్పులు కొంతకాల వ్యవధిలో సంభవించాయి. నెక్స్ట్, ఒకప్పుడు చరిత్ర అంటే ప్రధానంగా దీనికి సంబంధించిన వివరణగా భావించేవారు? ఒకప్పుడు. సో సరైన సమాధానం ఆప్షన్ బి. యుద్ధాలు, గొప్ప సంఘటనలు. నెక్స్ట్, పాతకాలపు చరిత్ర రచన ప్రధానంగా ఎవరికి వారి విధానాలకు సంబంధించిందిగా ఉండేది? సరైన సమాధానం ఆప్షన్ బి. పరిపాలకులకు. పాత చరిత్ర రచనలో ఒక రాజు గురించి కింది వాటిలో ఏ అంశాన్ని నమోదు చేసేవారు? ఆప్షన్ బి. అతను ఎప్పుడు సింహాసనం అధిష్ఠించాడు. ఆప్షన్ బి సరైనది. రాజు ఎప్పుడు వివాహం చేసుకున్నాడు, ఎప్పుడు యుద్ధం చేశాడు, ఎప్పుడు చనిపోయాడు వంటి విషయాలకు తేదీలు నిర్ణయించడం ఎందుకు సాధ్యమయ్యేది? చూడండి, లెందీ క్వశ్చన్. సరైనది, అవి సాధారణంగా నిర్దిష్ట సంఘటనలు కావడం వల్ల. పాత చరిత్రలో తేదీలపై వాదోపవాదాలు ఎందుకు ముఖ్యమైనవిగా ఉండేవి? సరైన సమాధానం ఆప్షన్ బి. నిర్దిష్ట సంఘటనలకు ప్రత్యేక తేదీలు నిర్ణయించగలిగేవారు. ఓకే. నెక్స్ట్, గత 2 శతాబ్దాల చరిత్ర పాఠ్య గ్రంథాలను పరిశీలించినప్పుడు చరిత్రకారులు తేదీలతో పాటు ఏ అంశాలను ప్రస్తావిస్తున్నారని పాఠ్యాంశం చెబుతోంది? సరైనది ఆప్షన్ ఏ. ప్రజల జీవనోపాధి, ఉత్పత్తి, ఆహారం, నగరాల అభివృద్ధి. 27th, కింది వాటిలో పాఠ్యంలోని చరిత్రకారులు దృష్టి సారించిన అంశం కానిది ఏది అన్నాడు? సరైన సమాధానం ఆప్షన్ ఏ. ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత ఆదాయం ఎంత? నూతన భావనలు ఎలా వ్యాపించాయి అనే అంశంతో పాటు చరిత్రకారులకు ఇంకేం మార్పులను పరిశీలించారు? ఆప్షన్ ఏ. సంస్కృత సమాజాలు ఎలా ఏర్పడ్డాయి. కొన్ని తేదీలు ముఖ్యమైనవి ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తామని పాఠ్యాంశం ప్రశ్నిస్తుంది?
దానికి సరైన సమాధానం ఏది? దానికి సరైన సమాధానం ఏది? ఆప్షన్ బి, ఆ తేదీలోని సంఘటన ముఖ్యమైనది అయితే ఆ తేదీ ముఖ్యమైనది. మనం కొత్త సమస్యలు, మార్పుల వైపు దృష్టి సారిస్తే ఏమి సంభవిస్తుంది? ఆప్షన్ బి, కొత్త తేదీల సముదాయం ముఖ్యమైనదిగా కనిపించవచ్చు. బ్రిటిష్ చరిత్రకారులు భారతదేశ చరిత్రలో ప్రతి గవర్నర్ జనరల్ పరిపాలనకు ఎందుకు ప్రాధాన్యతనిచ్చారు? ప్రతి గవర్నర్ జనరల్ పరిపాలనకు ఎందుకు ప్రాధాన్యతనిచ్చారు? సో సరైనది ఆప్షన్ ఏ, వారి చరిత్ర రచనను గవర్నర్ జనరల్స్ చుట్టూ నిర్మించారు. వారి చరిత్ర రచనను గవర్నర్ జనరల్స్ చుట్టూ నిర్మించారు. బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఆధారంగా రాసిన చరిత్ర ఏ వ్యక్తి పరిపాలనతో ప్రారంభమైందని పాఠ్యాంశం చెబుతుంది? బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఆధారంగా రాసిన చరిత్ర ఏ వ్యక్తి పరిపాలనతో ప్రారంభమైందనేసి పాఠ్యం చెబుతుంది అన్నాడు. ఆప్షన్ చూసుకుంటే కనుక సరి అయినది ఆప్షన్ బి అవుతుంది, వారెన్ హేస్టింగ్. దీని కూడా నేను కోడ్ చెప్పాను, అది ప్రీవియస్ షీట్లో ఉంది, చూసుకోండి. చరిత్ర చివరి వైస్రాయ్ పరిపాలనతో ముగుస్తుందని పాఠ్యం చెబుతుంది. ఆ వ్యక్తి ఎవరు? చరిత్ర చివరి వైస్రాయ్ పరిపాలనతో ముగుస్తుందని పాఠ్యం చెబుతుంది. ఆ వ్యక్తి ఎవరు అన్నాడు. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ బి, లార్డ్ మౌంట్ బాటన్. క్రింది వార్ల పాఠ్యాంశంలో గవర్నర్ జనరల్ వైస్రాయ్ల వరుసలోని పేర్కొన్న వ్యక్తి ఎవరు? సో సరైన సమాధానం ఆప్షన్ బి, వెల్లస్సీ. డౌల్ వెల్సీ అంటాం కదా, అతను. గవర్నర్ జనరల్ చరిత్రలో తేదీలు ప్రధానంగా దేనితో అనుసంధానించబడి ఉండేవి? దేనితో? 35 సరైన సమాధానం ఆప్షన్ బి, గొప్ప వ్యక్తుల కార్యకలాపాలు, విధానాలు, విజయాలతో. నెక్స్ట్, గవర్నర్ జనరల్స్ చుట్టూ తిరిగే చరిత్రలో ఏ వర్గాల కార్యకలాపాలకు తగిన స్థానం ఉండదని పాఠ్యాంశం సూచిస్తుంది? ఉండదని అన్నాడు. ఆప్షన్ బి, భారతీయ సమాజంలో వివిధ సమూహాల ప్రజలు. ఆప్షన్ బి, చరిత్రను కొన్ని అధ్యాయాలుగా విభజించడానికి పాఠ్యం ఇచ్చిన ప్రధాన కారణం ఏది? 37 ఆప్షన్ బి. కథను అర్థవంతంగా చెప్పడానికి, ఇతరులు అర్థం చేసుకోవడానికి చరిత్ర రచయితలు ఏమి చేస్తారు? సో సరైన సమాధానం గుర్తిస్తారా? సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి, భారతీయుల చరిత్రకు తగిన విధంగా వేరొక ప్రణాళిక తయారు చేయాలి. పాత తేదీలకు అంతకుముందు ఉన్న ప్రాముఖ్యత ఇకపై ఉండదు అనే భావనకు సరైన అర్థం ఏది? ఆప్షన్ బి, కొత్త సమస్యలు, మార్పుల ఆధారంగా కొత్త తేదీలు. నెక్స్ట్, 1817లో జేమ్స్ మిల్ ప్రచురించిన గ్రంథం పేరు ఏది? 41 సరైన సమాధానం ఆప్షన్ సి, హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. జేమ్స్ మిల్ ఏ రెండు రంగాలకు చెందిన వ్యక్తిగా పాఠ్యంలో పేర్కొనబడ్డాడు? సో 42 సరైన సమాధానం ఆప్షన్ బి, స్కాటిష్ ఆర్థికవేత్త మరియు రాజకీయవేత్త. వెరీ వెరీ ఇంపార్టెంట్, గతంలో అడిగిన బిట్. జేమ్స్ మిల్ భారతదేశ చరిత్రను ఎన్ని ప్రధాన యుగాలుగా వర్గీకరించారు? 43 ఆప్షన్ బి సరైనది 3. జేమ్స్ మిల్ చేసిన కాల విభజన ఏది? జేమ్స్ మిల్ చేసిన కాల విభజన ఏది? సరైన సమాధానం ఆప్షన్ బి, హిందూ, ముస్లిం, బ్రిటిష్. జేమ్స్ మిల్ చేసిన కాల విభజన ఏ దేశ చరిత్రకు సంబంధించినది? మనదే, భారతదేశం. ఆప్షన్ బి, కాలాన్ని వర్గీకరించేటప్పుడు ఉపయోగించే పదాలు ఎందుకు ముఖ్యమైనవిగా పాఠ్యం చెబుతోంది? ఆప్షన్ బి సరైనది. ఒక కాలం నుంచి మరొక కాలానికి మార్చేటప్పుడు ప్రాముఖ్యత వహించే అంశాలను ఏవి తెలియజేస్తాయి? సరైనది ఆప్షన్ ఏ, కాల విభజన ఉపయోగించే పదాలు. జేమ్స్ మిల్ అభిప్రాయం ప్రకారం ఆసియా సమాజాల నాగరికత స్థాయి ఎవరితో పోలిస్తే తక్కువగా ఉంది అని చెప్పారు? జేమ్స్ మిల్ అభిప్రాయం ప్రకారం ఆసియా సమాజాల నాగరికత స్థాయి ఎవరితో తక్కువగా ఉంది?
48 ఆప్షన్ బి ఐరోపా వారితో. బ్రిటిష్ వారు భారతదేశానికి రాకముందు భారతదేశాన్ని ఎవరు పరిపాలించారని జేమ్స్ మిల్ భావించాడు? నెక్స్ట్, జేమ్స్ మిల్ అభిప్రాయం ప్రకారం భారతీయ సమాజంలో ఏ అంశాలు ప్రబలంగా ఉండేవి? ఉండేది? ఆప్షన్ బి మత అసహనం, కులపు కట్టుబాట్లు, మూఢనమ్మకాలు. సో ఇది ఇవాళ వీడియోలోనే 50 బిట్స్ మనం ప్రాక్టీస్ చేసాము. ఇంకా మిగతా 2950 బిట్స్ అయితే మనం ఇంకా ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. చూడండి, చెప్పాను కదా, దాదాపుగా 3000 బిట్స్ ఇందులో ఉన్నాయి. ఎవరు మిస్ అవ్వద్దు, పీడిఎఫ్ని తీసుకోండి. ఓకే, సరైన సమాధానాలను గుర్తించాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనం డిఎస్సి రేసులో ముందు ఉండడానికి ట్రై చేయొచ్చు. వేరే డిఎస్సిలో వస్తాను మండే. అందరికీ జై హింద్.